Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. నిన్ననే తెలంగాణ జెన్కో ఎగ్జామ్ జరిగింది. 3 సెషన్లో ఆల్మోస్ట్ అందరూ స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా రాశారు. సో దానికి సంబంధించి ఒక అప్డేట్ ఈరోజు వెబ్సైట్లో వచ్చింది. ఏంటంటే మనకు నిన్న రాసిన ఎగ్జామ్ పేపర్ రెస్పాన్స్ షీట్ని రాసిన స్టూడెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈరోజు 5 PM మీకు మీ రెస్పాన్స్ షీట్ అందుబాటులో ఉంటుంది. దాంట్లో ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మీరు 17th July 2024 5 PM లోపు మీరు ఆబ్జెక్షన్ పంపించాలని వాళ్ళొక వెబ్ నోట్ ఇచ్చారు. సో స్టూడెంట్స్, ప్రతి ఒక్క స్టూడెంట్స్ మీరు చూసుకోండి. దానికి సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మళ్ళీ చెప్తాను. సో స్టూడెంట్స్, ఇక్కడ జెన్కో ఎగ్జామ్ అయిపోయింది, కట్ ఆఫ్ మార్కులు వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ కేటగిరీ వైజ్గా వాళ్ళు మళ్ళీ మనల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అవన్నీ పిలుస్తారు. అంతా ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ కొంతమంది సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మామూలుగా అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇవి జోన్ వైజ్ పోస్టులు కాబట్టి రకరకాల కాంపిటీషన్స్తో రాశారు. కొంతమంది ఎగ్జామ్ రాశాక కూడా అకార్డింగ్ టు జోన్ వైజ్ కేటగిరీ వైజ్ ఒక్కొక్కసారి జాబ్ మిస్ అవుతుంది కూడా. సో ఇవన్నీ ఒకసారి మీరు ఆలోచించుకొని మరి ఇంత మంచిగా మీరు ప్రిపేర్ అయ్యారు, ఈ ప్రిపరేషన్కి మరి ఇక్కడ మనకు ఏమైనా మిస్ అయిపోతే మరి ఎట్లా అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు ఒక మంచి అవకాశం ఇక్కడ ఉంది. ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన జాబ్ క్యాలెండర్ ప్రకారం మన ఎలక్ట్రికల్ బ్రాంచ్కి కావచ్చు, ఈసీ బ్రాంచ్కి కావచ్చు, సివిల్ బ్రాంచ్కి కావచ్చు, ఇక్కడ ఒక జాబ్ క్యాలెండర్ని త్వరలో రిలీజ్ చేస్తాం. దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ బడ్జెట్ సమావేశంలో మాట్లాడతాం. అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ఇలాంటి న్యూస్ చూస్తున్నాం. దాంట్లో చూస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా చూసుకుంటే మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఇమ్మీడియట్గా ఒక రిక్వైర్మెంట్ ఉంది. అదే ట్రాన్స్కో డిపార్ట్మెంట్ హ్యూజ్ రిక్రూట్మెంట్ ఉంది. అదేవిధంగా అక్కడ ఎంతోమంది ఎంప్లాయీస్ సంవత్సరాలుగా ఏఈగా చేశారు, వాళ్ళందరికీ ప్రమోషన్స్ కూడా ఇవ్వాలి. మనం రీసెంట్గా చూస్తున్నాం ఉపాధ్యాయుల బదిలీలు, ఇవన్నీ చూస్తున్నాం అప్డేట్స్. వాటన్నింటి దృష్టిలో పెట్టుకుంటే మనకు త్వరలో వచ్చే నోటిఫికేషన్ ఏమైనా ఉందా అంటే ఎస్, ట్రాన్స్కో. అదేవిధంగా మనకి ఇక్కడ టీఎస్పీఎస్సికి సంబంధించినవి కూడా ప్రాసెస్ జరుగుతున్నాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతున్నాయి. ఇక ఏటా ఒక పర్టికులర్ డేట్స్తో నోటిఫికేషన్స్ ఇస్తాము. December 9 లోపల రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకుంటాము. ఇవన్నీ మనం న్యూస్ పేపర్లో చూస్తున్నాం. సో మనందరికీ తెలుసు ఇవన్నీ బీటెక్ తర్వాత పోస్టులు. ఒక బీటెక్ తర్వాత పోస్ట్లో మనం బీటెక్లో చదువుకున్న సబ్జెక్ట్స్తో పాటు టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉంటాయి. కాంపిటీషన్ కూడా అంతే గట్టిగా ఉంటుంది. మరి ఆ కాంపిటీషన్లో మనకు వచ్చే పోస్టులు మన కేటగిరీ వైజ్ అవన్నీ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ని ఆల్రెడీ ప్రిపేర్ అయిన దాన్ని ఎన్హాన్స్ అయినా చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి. స్టూడెంట్స్, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి గత 25 సంవత్సరాలుగా ఎంతోమంది డిప్లొమా స్టూడెంట్స్ని బీటెక్ నుంచి ఏఈగా, అక్కడ నుంచి బీటెక్ స్టూడెంట్స్ని వాళ్ళ గోల్ వైపు తీసుకెళ్ళడానికి ఎంతోమంది స్టూడెంట్స్ని మన సాయి మేధా కోచింగ్ సెంటర్ వాళ్ళ గోల్ వైపు తీసుకెళ్ళింది. వాళ్ళతో ఆ టార్గెట్ని కూడా రీచ్ చేయించాం. సో స్టూడెంట్స్, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మేము మన సాయి మేధా కోచింగ్ సెంటర్ ఇక్కడ ట్రాన్స్కోకి ఒక కొత్త బ్యాచ్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి ఎవరికి అంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ఈసీ స్టూడెంట్స్కి, అదేవిధంగా సివిల్ స్టూడెంట్స్కి. ఈ కోచింగ్ అనేది ఒక ట్రాన్స్కో అంటే మనకి ఇమ్మీడియట్గా ఉంది కాబట్టి ట్రాన్స్కో కోచింగ్ అన్నాం. బట్ మనకు టీఎస్పీఎస్ నుంచి నోటిఫికేషన్స్ రావచ్చు, డిస్కమ్స్ నుంచి రావచ్చు, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి కొన్ని నోటిఫికేషన్స్ కూడా రావచ్చు. ఎక్కడైనా టెక్నికల్ కంటెంట్ ఒకే రకంగా ఉంటుంది, బట్ వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. అవన్నీ మనం ఇక్కడ కంప్లీట్ చేసుకుందాం. స్టూడెంట్స్, ఈ ట్రాన్స్కో నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాం. బట్ మిమ్మల్ని ఇప్పుడు మేము ఈ ట్రాన్స్కో నోటిఫికేషన్ సంబంధించిన జాబ్ సంబంధించి మిమ్మల్ని ఇక్కడ కోచింగ్ అనేది ఇవ్వదలుచుకున్నాం. అది ఆఫ్లైన్ కోచింగ్ కావచ్చు, అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్ కావచ్చు. స్టూడెంట్స్ని బట్టి మీరు ఆల్రెడీ జెన్కోకి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీరు ఇక్కడ ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలంటే ఇక్కడ ఆన్లైన్ కోర్సెస్, టెస్ట్ సిరీస్ అవన్నీ ఉంటాయి.
లేదు మేము డే 1 నుంచి మళ్ళీ ప్రిపేర్ కావాలి అనుకుంటే మాత్రం ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది. స్టూడెంట్స్ 2 కోచింగ్స్ ఉన్నాయి, ఆఫ్లైన్ కోచింగ్ అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్ ఉన్నాయి. అది 17th జూలై నుంచి మనం ఇక్కడ ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్. 17th జూలై 2024 రోజు ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి, అదేవిధంగా సివిల్ స్టూడెంట్స్కి మనం ఇక్కడ ఒక న్యూ బ్యాచ్ని, ట్రాన్స్కో బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఒక మంచి అవకాశం. అందరూ కరెక్ట్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, బీటెక్ తర్వాత ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ ఇది ఒక మంచి అవకాశం. దీన్ని మీరు ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను స్టూడెంట్స్. అదేవిధంగా స్టూడెంట్స్ మరి ఇక్కడ మనందరికీ తెలుసు, ఇక్కడ సాయి మేధా కోచింగ్ సెంటర్లో ఫుల్ డే క్లాసెస్ ఉంటాయి. ఎస్, మార్నింగ్ 8 o'clock నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అదొక ఫస్ట్ సెషన్. అదేవిధంగా మధ్యాహ్నం 2 o'clock నుంచి ఈవినింగ్ 6 PM వరకు ఇంకో సెషన్. 2 సెషన్స్లో మీకు క్లాసెస్ జరుగుతాయి. ప్రతి క్లాసులో రివిజన్ చేస్తాం. రివిజన్ చేసిన తర్వాత ఆ టాపిక్ పైన ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాం. ఆ ఎగ్జామ్ కండక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి మీరు ఎక్కడ ల్యాగింగ్ అవుతున్నారు, ఎక్కడ ప్రాబ్లం మిస్ అవుతున్నారో ఇవన్నీ మనం ఇక్కడ ఆఫ్లైన్లో డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఈ ఆఫ్లైన్ కోర్స్ అనేది కోర్స్ డ్యూరేషన్ 6 months, కాకపోతే వ్యాలిడిటీ మీకు ఇక్కడ 2 years ఇస్తున్నాం. ఎందుకంటే 6 monthsలో మీరు ప్రిపేర్ అవుతున్నారు. ఒకవేళ ఈ నోటిఫికేషన్ అనే ప్రాసెస్ కొంచెం లేటు కూడా కావచ్చు కాబట్టి మీకు 2 years వ్యాలిడిటీ కూడా ఇస్తున్నాం. మీరు ఇంకా ఏ సబ్జెక్ట్స్లో ల్యాగింగ్ అయినా కూడా ఆ సబ్జెక్ట్స్ మళ్ళీ వచ్చి కూడా మీరు నేర్చుకోవచ్చు స్టూడెంట్స్. మంచి అవకాశం. ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను స్టూడెంట్స్. అదేవిధంగా మరి ఈ 6 months కోర్స్ జాయిన్ అయితే మీకు అవితో పాటు ఇంకేమొస్తాయంటే ఆఫ్లైన్, ఆన్లైన్ ఫ్రీ మెటీరియల్స్, అదేవిధంగా ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా మీరు ఇక్కడ ఈ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి మీకు బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఆన్లైన్లో చదువుకోవచ్చు, ఆన్లైన్లో ప్రిపేర్ కావచ్చు, ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ రాయొచ్చు. బట్ ఆఫ్లైన్లో అడ్వాంటేజ్ చాలా ఉంటాయి. ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతాం, ఇన్స్టాంటేనియస్గా డౌట్స్ వస్తుంటాయి. ఆ డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఆఫ్లైన్ స్టూడెంట్స్ మీకు ఒక సీరియస్నెస్ కూడా ఉంటుంది. కాబట్టి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోండి స్టూడెంట్స్. మనకి ఇంకా ఈ 6 monthsలో చాలా నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. అది సెంట్రల్ గవర్నమెంట్లో వస్తాయి, రకరకాల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. వాటి మీకు నాలెడ్జ్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సేమ్ టైం ట్రాన్స్కో నోటిఫికేషన్ సంబంధించి కూడా మీరు ఈజీగా క్రాక్ చేయవచ్చు స్టూడెంట్స్. సో ఇంకా వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీకు కావాలంటే ఇక్కడ నేను ఒక 3 మొబైల్ నెంబర్స్ చెప్తున్నాను. అవి 9848692598, 92462 అదేవిధంగా 98497 స్టూడెంట్స్. ఇంకా ప్రతి ఇన్ఫర్మేషన్ని మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, ఆఫ్లైన్ కోచింగ్ గురించి తెలుసుకోవాలన్నా, ఆన్లైన్ తెలుసుకోవాలన్నా మీరు స్పేస్ గేట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి స్టూడెంట్స్. ఆల్రెడీ జెన్కో ఎగ్జామ్ అయిపోయింది. దానికి సంబంధించిన రెస్పాన్స్ షీట్ కూడా ఈరోజు ఈవినింగ్ వచ్చేస్తుంది. దానికి సంబంధించిన డౌట్ క్లారిఫికేషన్, రెస్పాన్స్ షీట్, ఆబ్జెక్షన్స్ అంతా మనం 17th జూలై లోపు కంప్లీట్ చేసుకుంటాం. 17th జూలై రోజే మీరు ఇక్కడ ట్రాన్స్కో సంబంధించిన క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి స్టూడెంట్స్. ఈ 17th జూలై 2024 రోజు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ బ్రాంచెస్కి మనము ట్రాన్స్కో కోచింగ్ అని చెప్తున్నాం. బట్ ఈ కోచింగ్ అనేది మీకు డిస్కెమ్ కావచ్చు, టీఎస్పీఎస్సీ ఏఈ కావచ్చు, ఏడబ్ల్యూ కావచ్చు, అదేవిధంగా పాలిటెక్నిక్ లెక్చరర్ సంబంధించింది కావచ్చు, అదేవిధంగా మనకు జెన్కోలో కూడా ఇంకా చాలా ప్లాంట్స్ ఓపెనింగ్ ఉన్నాయి. కాబట్టి వాటిలో కూడా జనరేషన్ స్టార్ట్ చేయాలి. కాబట్టి రిక్వైర్మెంట్ అయితే ఉంది. ఆ రిక్వైర్మెంట్కి మీరు సిద్ధం చేయాలి, మీరు సిద్ధం కావాలి అనే ఉద్దేశంతో మన సాయి మేధా కోచింగ్ సెంటర్ స్పేస్ గేట్ యాప్ ద్వారా మీకు ఆఫ్లైన్లో అదేవిధంగా ఆన్లైన్లో కోచింగ్ ఇస్తున్నాం. ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ స్టూడెంట్స్.